హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. శ్రీవారి లడ్డూ కల్తీ కథ హస్తినకు చేరింది. కల్తీ నెయ్యి కమిషన్లో హవాలా మార్గంలో చేతులు మారాయన్న ఆరోపణలపై ఈడీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. భారీ ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టు సిట్ విచారణలో తేలడంతో మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి నోటీసులు జారీ చేసి విచారించబోతున్నట్టు సమాచారం. అటు ఈడీ ఎంట్రీ ఇచ్చిన టైంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. అమిత్ షాతో భేటీ అయిన ముఖ్యమంత్రి కల్తీ లడ్డు వ్యవహారంపైన ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం తనను నిర్లక్ష్యం చేస్తుందంటూ వైసీపీ కొత్త రాగం అందుకుంది. కేంద్ర హోంశాఖకు ఈ మేరకు లేఖ కూడా రాసింది. అయితే వైసీపీ లేఖ డైవర్షన్ గేమ్ అని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీ వేదికగా సాగుతున్న కల్తీ నెయ్యి సెగలు త్వరలో ఏపీలో రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించేలా ఉన్నాయి. ఇదే విషయంపై మనతో చర్చించడానికి ఈరోజు మేడా విజయశేఖర్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా చీనేపల్లి కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు, వారు కూడా వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ. మరొకరు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు ఫోన్ లైన్లో మనకి అందుబాటులోకి వస్తారు. సార్, విజయశేఖర్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఏంది సీఎం ఢిల్లీ టూర్లో ఉన్నారు, ఈడీ ఎంటర్ అయింది, ఏంది రెండింటికి సంబంధం ఉందంటారా? అంటే ఇది ఈరోజు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఇదేమి ఏదో ఒక పట్టణానికో ఒక జిల్లాకో సంబంధించింది కాదండి. ఇది రాష్ట్రం దాటి, దేశం దాటి, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు సంబంధించిన విషయము. ఖచ్చితంగా దీంట్లో బీజేపీ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధులు కావచ్చు, వాళ్ళ సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, ఇప్పుడున్న మినిస్టర్లు కావచ్చు, అందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే సిట్ దర్యాప్తు చేయించిందో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దానికి మద్దతు పలుకుతూ వైసీపీ చేసిన అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు ఎండగడుతూ ఉంది. కాకపోతే వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ లో అమిత్ షా గారు కావచ్చు, లేదంటే ఇంకొక ప్రధాన నాయకులు ఎవరు కూడా దీని మీద కామెంట్ చేయలేదు. ఇది ఇంత పెద్ద సమస్య అయితే వాళ్ళు కామెంట్ చేస్తారు కదా అనేది కొన్ని సన్నాయిలు లొక్కుతున్నారండి. నేనేమంటున్నానంటే ఇది హిందువుల సంబంధించిన అంశమైన ఇది రాష్ట్రంలో ఆల్రెడీ ఇక్కడ మనకు చాలా సీనియర్ నేత, ప్రముఖ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం, 50 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితం. ఈ రోజు మీరు గమనిస్తే ఈ స్టేట్ లో కాదండి, ఈ దేశంలోనే అత్యుత్తమైన రాజకీయ మేధావుల్లో ఒకరుగా చంద్రబాబు నాయుడు గారు వెలుగొందుతున్నారు. 50 సంవత్సరాల రాజకీయ జీవితం, అత్యున్నత ప్రమాణాలకు విలువలకు పెట్టిన పేరైనా ఆయన ఇక్కడ సీఎం గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆయన చూసుకుంటారులే అనే ఒక భరోసా బీజేపీకి ఉంటుందండి. దాంతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత రాయబారం నడుపుతున్నారు బీజేపీకి టీడీపీకి మధ్యలో. ఆయన కూడా మొన్న ఈ మధ్య కాలంలో అమిత్ షా గారికి కలిసి వచ్చారు. సో ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ నుంచి బ్రీఫింగ్ వెళ్తోంది. మరి మీరు చెప్పినట్టు నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ రోజు ప్రధానమైన నాయకులందరినీ, మినిస్టర్స్ అందరినీ కలిశారు. ఈ రోజు మీరు అన్నట్టు అమిత్ షా గారికి ఈ రోజు పూర్తిగా సిట్ దర్యాప్తులో ఏముంది, అసలు ప్రధాన నివేదిక ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అందజేసిందో ఏమేమి విషయాలను వాళ్ళు పూర్తిగా దాంట్లో పొందుపరిచారు, ఎవరెవరి మీద వాళ్ళు చర్యలు తీసుకోమన్నారు, ఇంకా ఎక్కడెక్కడ మనం ఇంకా కొంత దర్యాప్తు చేయడానికి అవసరం ఉంది, ఎక్కడెక్కడ కొంత కన్ఫ్యూజన్ అండి, ఇంకా కూడా కొంత కన్ఫ్యూజన్ అంటే కొన్ని అంశాల్లో ఇంకా వాళ్ళు ఒక కంక్లూజన్ ఇవ్వని, లాజికల్ కంక్లూజన్ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు ఈడీ కూడా ఎంటర్ అవుతుందంటే దానికి కారణము అక్కడ పూర్తిగా సిబిఐ దర్యాప్తులో పూర్తిగా కొన్ని అంశాలు ఇంకా కంప్లీట్ గా దర్యాప్తు కానందువల్లే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్టెన్షనల్ ఛార్జ్ షీట్ పెట్టే అవకాశం లేదంటారా? కూడా ఆలోచించాలండి. ఇప్పుడు సిట్ దర్యాప్తు పూర్తిగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, దీంట్లో ఏ మాత్రము ఇన్వాల్వ్మెంట్ అని ఇంటర్ఫరెన్స్ అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఇంకొక ఛార్జ్ షీట్ వేస్తారా, లేదా మొన్న వేసిన ఛార్జ్ షీట్ తోనే ముగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే దీంట్లో 250 కోట్ల రూపాయలు సంబంధించిన ఒక కల్తీ మాఫియా జరిగింది వాస్తవం. సో ఈ డబ్బులు ఎవరెవరికి ఎంతెంత వెళ్ళాయి, దీంట్లో ఏమన్నారు, అవినీతి ఎంత జరిగింది. ఇప్పుడు 250 కోట్ల రూపాయలకు సంబంధించిన నెయ్యి అనే పదార్థాన్ని వాళ్ళు పంపించారు. మరి దీంట్లో ఎవరెవరికి ముడుపులు చెల్లించారు,
దీంట్లో పొలిటికల్ లీడర్లు ఎవరున్నారు, అధికారులు ఎవరున్నారు, అట్లాగే వైష్ణవి డైరీ కావచ్చు. ఇప్పుడు ఒక రిపోర్ట్ నేను గమనించానండి ఈ మధ్య ఈ 2-3 గంటల్లోనే. దానికి సంబంధించి ఆయన డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి గారికి 70 లక్షలు ఎంతో ఇచ్చారనేది, ఒక 50 లక్షలు 70 లక్షల వరకు ఇచ్చారనేది ఒక రిపోర్ట్ ఏదో బయటకు వచ్చినట్టుంది. అట్లాగే కొంతమంది కమిషన్ ఏజెంట్లకు కూడా డబ్బులు చెల్లించారు. ఎందుకంటే ఇప్పుడు బోలే బాబాకు టీటీడీకి మధ్యలో కొంతమంది ఉంటారండి, ఈ నెగోషియేటర్స్ ఉండొచ్చు, కమిషన్ ఏజెంట్లు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏదో 30 లక్షల దాకా డబ్బు చెల్లించారనేది ఒక మాట వినపడుతోంది. అట్లాగే వైష్ణవి డైరీకి 20 కోట్ల రూపాయలు డబ్బు వెళ్ళింది అనేది, ఆయన ఎండి వైష్ణవి డైరీ ఎండికి 20 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్ళాయి, దీంట్లో భాగంగానే ఉంది. కానీ వైష్ణవి డైరీ ద్వారా కూడా, వైష్ణవి డైరీ ద్వారానే వాళ్ళు బోలే బాబా టీం మొత్తం మేనేజ్ చేసినట్టుగా ఉంది కదా, సహజంగా వాళ్ళకి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదా? ఏమండి, బోలే బాబా ఎప్పుడైతే 2022లో బ్లాక్ లిస్ట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు ఎంటర్ చేసిన కంపెనీలే అండి ఇవన్నీ. ఇప్పుడు ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి కావచ్చు, మాల్గంగా కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్ చేసి ప్రాక్సీ కంపెనీస్ ఇవన్నీ కూడా. బోలే బాబాకు ప్రాక్సీస్. సో ఇప్పుడు ఏదైతే టెండర్లు పాల్గొనాలనో అవి వీళ్ళు పాల్గొన్నారు, ముందుండి వీళ్ళు పాల్గొనడం, ఏఆర్ కావచ్చు, వైష్ణవి కావచ్చు. తర్వాత వాళ్ళు ఏదైతే సరఫరా చేయాలనో నెయ్యి అనే పదార్థాన్ని, నేను నెయ్యి అన్నండి, దాన్ని నెయ్యి అనే పదార్థం, నెయ్యి లాంటి పదార్థం అనాలి. ఎందుకంటే ఏఆర్ కావచ్చు, వైష్ణవి కావచ్చు, వీళ్ళకి ఏమీ అసలు పాడి లేదు, పాలు సేకరించే విధానము లేదు, నెయ్యి ఛాన్సే లేదు. అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, కంపెనీలు ఉన్న మాట నిజమవచ్చేమో కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ తాహత్తు కావచ్చు, అంత లేదనేది అందరికీ తెలుసు, ఇప్పుడు పూర్తిగా అందరికి అర్థమవుతుంది. కాబట్టి బోలే బాబా ఆడించిన నాటకంలో వీళ్ళందరూ సూత్రధారులు, పాత్రధారులు అనేది వాస్తవం. మరి బోలే బాబాకు కాడూరు చిన్నపన్న, ఆయన ఈ మన వైవి సుబ్బారెడ్డికి పిఏ అని చెప్పబడుతున్న చిన్నపన్న, ఆయన అకౌంట్ల ద్వారా కూడా కోట్లలో ట్రాన్సాక్షన్ జరిగాయి. ఆయన కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పరంగా ఒక 50 లక్షలు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారనేది ఒక మాట సిట్ దర్యాప్తులో ఉంది. మరి వైవి సుబ్బారెడ్డికి ఎంత వెళ్ళింది డబ్బు? రెండోది పర్చేస్ కమిటీ. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చివరిదాకా ఇది కొనసాగిస్తుందా? గతంలో ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు, చాలా కేసులు ఉన్నాయి ఇలాంటి విషయాలకు సంబంధించి. చాలా మంది కూటమి లీడర్స్ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఏమండి, 2019 ముందర కొంత ఒక రకమైన రాజకీయం నచ్చింది. ఇప్పుడు 2019 తర్వాత చాలా వరకు ఈ ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించారు. రకరకాల కుంభకోణాలు, ఇప్పుడు ఏదో 100 కోట్లలో జరిగిన కుంభకోణాలు కాదండి ఏవి కూడా. ఒకసారి చూస్తే కల్తీ మద్యం కావచ్చు, లేదంటే ఇసుక కుంభకోణం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ పాఠశాలల రెన్యువేషన్ లో కూడా భారీ కుంభకోణం జరిగిందండి. ఇట్లా రకరకాల కుంభకోణాలు వారు ఇప్పుడు ఆఖరికి ఈ మీల్స్ పెడతారు చూసారా, మన గుడ్లు సరఫరా, లేదంటే ఈ వస్తువులు సరఫరా కావచ్చు, అవి సెంట్రలైజ్డ్ ఏజెన్సీస్. ఇప్పుడు బట్టలు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, పిల్లలకు సంబంధించిన బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రలైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ కరప్షన్ అండి ఇది. ఇది బేసిక్ గా కొన్ని ప్రధానమైన కంపెనీలకు అప్పగించి అక్కడి నుంచి డబ్బులు తీసుకోవడం. దాంతో భాగంగా సరే స్టేట్ గవర్నమెంట్ లో అవినీతి జరిగిందనేది సరే కొంత ఓకే అనుకున్నా కూడా, ఇప్పుడు టీటీడీలో ఇలాంటి అవినీతి చేసి ఈ మాదిరిగా ఈ హిందువులకు సంబంధించిన మనోభావాల్ని ఇంత అగౌరవపరిచారనేది, దాన్ని బేసిక్ గా చాలా మంది తట్టుకోలేకపోతారండి. మీరు డబ్బులు తింటున్నారు, అన్యాయం చేస్తున్నారు, వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, ఓకే. కానీ ఈ దశకు ఆఖరి టీటీడీ కూడా భ్రష్టు పట్టిస్తారా? ఆ దేవదేవుడి మీద కూడా మీకు నమ్మకం లేదా, గౌరవం లేదా, కనీసం ఓట్లేసే ప్రజలంటే కూడా మీకు గౌరవం లేదా అనే ఒక బాధలో ఈ రోజు ప్రజలంతా కూడా. ఒక్కసారి మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, విజయశేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు సార్, వెల్కమ్ యూ సార్. నమస్తే సార్. ఇక్కడ 235 కోట్ల రూపాయల వరకు హవాలాలో ట్రాన్సాక్షన్ జరిగాయి అనేటువంటి సిట్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ ఎంటర్ అయినట్టుగా సమాచారం. ఈడీ కూడా ఆల్మోస్ట్ అందరికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి 36 మంది నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాటి వివరాలు కూడా సేకరించింది. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ జరిగాయి, నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వైష్ణవి డైరీ పరిస్థితి ఏంది, అదేవిధంగా ఏఆర్ మాల్ డైరీ పరిస్థితి ఏంది అనేది, వీటన్నిటి బోలేబాబా పాత్ర ఏంది, దాంట్లో ఉన్న జైన్స్ పాత్ర ఏంది అనేటువంటి ఈ వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా మనకి ఢిల్లీ నుంచి తెలుస్తుంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఇది
తదుపరి పర్యవసానం ఎలా ఉండబోతుంది అంటారు? సార్ ఫస్ట్ ఇప్పుడు మీ యొక్క కల్తీ లడ్డు గురించి మాట్లాడుకునేటువంటి అంశం చాలా బాగున్నటువంటి అంశం సార్ ఇది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాను చూడు సార్, మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నాను లేదు, ఎవ్వరు మాట్లాడలేదండి, మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు ఈ కల్తీ లడ్డు గురించి మాట్లాడుకుంటే కల్తీ లడ్డు అనేటువంటిది ఏ విధంగా స్టార్టింగ్ లో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కల్తీ లడ్డు అనేటువంటిది ఇప్పుడే కొత్తగా మీరు కల్తీ లడ్డు చెప్పేది నేను ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ నేను టిప్పింగ్ చట్టం చూడండి కావాలంటే నా దగ్గర టిప్పింగ్ ఉంది, మీకు పక్కన పెట్టండి పెట్టాను. 2015లో ఎన్డీటీవీలో ఒక డిస్ప్లే రోజు రెండు ట్యాంకర్లు ఈ యొక్క కల్తీ లడ్డు కల్తీ నెయ్యి విజయవాడ కేంద్రంగా తయారు చేయబడి ఈ విధంగా మన తిరుమలకి రావాలనేటువంటిది అప్పుడే స్టార్ట్ అయిపోయింది 2015లో. ఓకే, 2015లో మేలో 19వ తేదీ ఎన్డీటీవీలో వచ్చినటువంటి ఒక కథనం ఇది. రైట్ సార్. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని గుర్తించారు అనుకుందాం. గుర్తించిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే సార్, 2015లోనే అంటే చంద్రబాబు నాయుడు చూసుకున్నప్పుడే జరిగింది. ఓకే, 2018 వచ్చేసరికి 2015 నుంచి 2018 వచ్చేసరికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో అప్పుడు పాలక మండలి 2018 జూన్ 27 ఒక లిస్ట్ రాసి బోలేబాబా డైరీ అప్పుడు హాస్పిటల్స్ డైరీ ఒక డైరీ, అది ఇప్పుడు కన్వర్టెడ్ అయితే బోలేబాబా డైరీ. ఈ హాస్పిటల్స్ డైరీని విజిట్ చేసి బీజేపీ సభ్యులంతా కూడా దీంట్లో పాలు చేయకుండా నెయ్యి తయారీ కూడా చాలా బెస్ట్ గా ఉంది అని చెప్పని ఒక తప్పుడు కథనాన్ని సృష్టించడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది డైరెక్ట్ గా బోలేబాబాకి 1,33,500 కేజీ లీటర్ల పాలను ఒక రోజుకి ప్రకటించుకుంటే సత్తా తగ్గుతుందని చెప్పని ఆ రోజు బోలేబాబాకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4 టన్నుల నెయ్యి ప్రతిరోజు కూడా వీళ్ళు 4 టన్నుల నెయ్యి తయారు చేసుకోవాలనేటువంటి ఒక పెద్ద దుమారాన్ని కూడా పెద్ద సర్టిఫికేట్ కూడా ఆ రోజు బోలేబాబా ఏదైతే ఈ యొక్క హాస్పిటల్ డైరీ ఉందో ఆ రోజు బోలేబాబాకు నిర్వహించింది. ఇప్పుడు ఈ తప్పుడు కథనాలు కానీ ఇందులో తప్పు సర్టిఫికేట్ కానీ ఆ రోజు బోలేబాబాకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ సిట్ దర్యాప్తులో 2015కి సంబంధించిన వివరాలు ఏం లేవు ప్రస్తుతం. మనం ఓకే, దర్యాప్తు చేసేటువంటి శాంతి ఏంటంటే 2024 మీరు ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే శాంతి సిట్ కలెక్ట్ చేసిందో ఆ శాంతిని ఎప్పుడు సప్లై చేశారంటే 2024 జూన్ నెలలో కలెక్ట్ చేశారు. జూన్ 4 క్రితంలో కలెక్ట్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాంతిని కలెక్ట్ చేసుకొని ఇంత మాట్లాడుతున్నాం. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం వెళ్దాము. గత ప్రభుత్వం అంటే మీకన్నా ముందర ప్రభుత్వ హయాంలో ఒకవేళ అలాంటి తప్పు జరిగింది అనుకుందాము. మీ ప్రభుత్వ హయాంలో దాన్ని గుర్తించిన తర్వాత మీరు చర్యలు తీసుకోకుండా దాన్నే కంటిన్యూ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? అది తప్పు కాదా? అప్పుడు మీరు కనుక దాన్ని క్లారిఫై చేసి అది పబ్లిక్ చేయకపోయినప్పటికీ దాంట్లో కేసులు పెట్టి కనుక మీరు బోలేబాబానో లేకపోతే ఇంకోటి వైష్ణవి డైరీనో ఇంకొక మాల్ డైరీనో మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కదా? చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమవుతున్నారంటే బోలేబాబా అనేటువంటి సంస్థ జగన్మోహన్ ప్రభుత్వానికి ముడుకులు లేదు కాబట్టి దాన్ని జాగ్రత్త ఒక రూపం వస్తుంది. రైట్, నేను ఈ విధంగా అడిగేటువంటి తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి అడిగేదంటే బోలేబాబాలో లేని సామర్థ్యాన్ని 1,30,500 పౌరశక్తి ఉన్న సామర్థ్యాన్ని అంటే మామూలు తెలుగుగా నెయ్యి తయారీ సామర్థ్యాన్ని లేని దాన్ని కూడా సృష్టించి వీళ్ళు అక్రమ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే బోలేబాబా అనేటువంటి హాస్పిటల్ దగ్గర నుంచి ఎంతవరకు తీసుకునేటువంటి చెప్పాల్సి. రైట్ సార్, మధుసూదన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ ఎంటర్ అయిన తర్వాత, సిట్ దర్యాప్తు తర్వాత ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఫైనల్ బెనిఫిషియరీ వరకు ఈ ప్రోగ్రామ్ అంటే కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా దర్యాప్తు?
సార్ చెట్టు దర్యాప్తుని ఏకీభవిస్తున్నాం. ఓకే. చెట్టు దర్యాప్తుకి మేము స్వాగతిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి దర్యాప్తులన్నీ కూడా ఫేక్ దర్యాప్తు, వాళ్ళని నమ్ముకోలేదు. ఓకే. నమ్ముకోలేదు కాబట్టి వైఎస్ సుబ్బారెడ్డి గారు సాక్షాత్ సుప్రీంకోర్టు రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిబిఐ డైరెక్షన్ లో ఒక సిట్టింగ్ ఏర్పాటు చేస్తే ఆ చుట్టూ కూడా వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా చంద్రబాబు గారు సాక్షి కాకుండా ఈ రోజు ఆన్లైన్ కమిటీ భావన ఈ రోజు ఏదైతే సిబిఐలో గవర్నమెంట్ ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ అదే సిబిఐ చేస్తే ఏది అండర్ డైరెక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు చేస్తే దానిలో వచ్చేటువంటి రిపోర్ట్స్ కూడా వీళ్ళు డేటాలు చేస్తూ నమ్మకుండా, ఎందుకంటే ఇక్కడ నమ్మకుండా జంతువులు ఉన్నాయనేటువంటి ఆ రిపోర్ట్ రాలేదు కాబట్టి ఉంటాయనే ఉద్దేశంతో ఓకే చంద్రబాబు నాయుడు గారి యొక్క అమలు దొరికింది. ఈ రోజు మేము ఇంటికి ఒకటే ఇస్తున్నాం సార్, ఇంటికి ఒకటే ఇస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు, యాక్చువల్గా మీ వాయిస్ సమ్ డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ ప్రాబ్లం ఏమో నాకు తెలియదు, క్లారిటీ అయితే వినపడటం లేదు. ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు, మన కిరణ్ కుమార్ గారితో ఒక్కసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. 1 minute. కిరణ్ కుమార్ గారు సార్, మీరు ఇప్పుడు ఇరువురి వాదనలు విన్నారు. మీరు తిరుపతి వాసి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. నెయ్యి విషయంకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారంకి సంబంధించి కొంత సంయమనం పాటించాలని నిన్న మొన్నటిదాకా అనుకున్నటువంటి బీజేపీ అధిష్టానం కూడా వారి నాయకుల్ని ఇప్పుడు దాని మీద పూర్తిగా స్పందించాలని 2 రోజుల క్రితం బహుశా నిన్నే అనుకుంటా వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా అధిష్టానం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. సో ఇది ముందు ఎలా ఉండబోతుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఈ పర్యవసానాలు అయితే చాలా సీరియస్ గానే ఉంటాయి. ఎందుకంటే గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మందు స్లాబ్ కు సంబంధించినటువంటి దాని యొక్క టెండర్లు దీన్ని మార్చారని అది ప్రూవ్ అయితేనే సీఎం గా ఉన్నటువంటి కేజ్రీవాల్ ని లోపల వేశారు. ఓకే. అలాంటిది ఇది ఒక రాష్ట్రానికి చెందింది కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సనాతన ధర్మం వారసులు ఎవరైతే ఉన్నారో ప్రతి హిందువుకు చెందినటువంటి వేదన ఇది. అంటే భారతదేశానికి ఈ వేదభూమి అయినటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం, గతంలో కూడా మనం ఎప్పుడు కూడా ఎడారి మతాలు అనేటువంటి వాళ్ళు వచ్చి మన భారతదేశం మీద దాడి చేసినప్పుడు కూడా వాళ్ళు మతం మార్చడం లేకపోతే మనుషులు చంపడం చేశారు, కానీ ఈ విధంగా ధర్మం మీద దాడి చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. ఓకే. ప్రసాదాల మీద ఈ విధంగా కల్తీ చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వమే కాదు, ఎవరైనా సరే హిందూ అనే వాళ్ళు ఎవరైనా చాలా సీరియస్ గా తీసుకున్న సంఘటన ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి రూపాయి కాదండి, 1 పైసాతో పాటు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడెక్కడ ఎవరెవరికి పోయింది అనేది ఖచ్చితంగా తేలుస్తుంది. సీఎం లాంటి పదవిలో ఉన్నటువంటి సీఎం నే వదిలినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వీళ్ళని వదులుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అనుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించదు, కఠిన శిక్షలే ఉంటాయి. ఖచ్చితంగా దీనికి ఎవరైతే మూల కారకులు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, సూత్రధారులు ముఖ్యంగా వీళ్ళు ఖచ్చితంగా శిక్ష పడేది తొందరలో. కటకటాలు ఆ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లే సూచనలు అయితే నిండుగా కనపడుతున్నాయి. ఆ శ్రీకృష్ణుని యొక్క అవతారమే ఈ కలియుగ దైవం. ఓకే. అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు. ఖచ్చితంగా జైలు శిక్ష అయితే తప్పదు వీళ్ళకి. రైట్. ఫైనల్ బెనిఫిషరీ వరకు ఈ దర్యాప్తు సాగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో, ఎవరైతే లాబింగ్ పాల్పడ్డారో, ఎవరైతే ఈ మీడియేషన్ చేశారో వాళ్ళతో పాటు అధికారులు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూడాలి. ఇంకా బాధాకరం ఏమంటే ఇంకా కొంతమంది అధికారులు ఈ సిట్ లో జాయిన్ కాలేదు. దానికి కారణం ఏందో తెలియదు. గతంలో ఉన్నటువంటి మన ఈఓ ధర్మారెడ్డి గారి బంధువులు వారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వారి పేరైతే ప్రస్తావనకు రాలేదు. వాళ్ళు ఇంతకుముందు గతంలో టీడీపీలో వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో వైసీపీ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ మేడం గారు వారి యొక్క పేరు కూడా రాలేదు. ప్లస్ టీటీడీ జేఈఓ ఎవరైతే ఉన్నారో అతను టీటీడీకి చెందినటువంటి ఫైనాన్స్ ఎవరైతే చూస్తారో బాలాజీ, అతనితో పాటు ఈ జేఈఓ వీరబ్రహ్మం గారు ఎవరైతే ఉన్నారో, దూదాకుల ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి ఇన్స్పెక్షన్ చేసినటువంటి ఫోటో కూడా ఉంది బాలాజీతో పాటు, ఫైనాన్స్ అతనితో కలిపి. అలాంటి మా జేఈఓ వీరబ్రహ్మం పేరు ఎందుకు రాలేదో కూడా అర్థం కావడం లేదు. అతను 4 ఏళ్లుగా ఉన్నాడు.
2000 సంవత్సరం నుంచి అతను కంటిన్యూగా ఉంటాడు, 2022 నుంచి ఉన్నాడు. జేఈఓ గారు అతనికి సంబంధం లేకుండా ఎలా పోయిందో, అతని పేరు ఎందుకు లేదో ఇందులో కూడా డౌట్ గా ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లు కూడా, ఇంకా చెప్పాలంటే ధర్మారెడ్డి గారి యొక్క రిలేటివ్ ఒక ఆమె రెడ్డి శ్రీదేవి, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆమె ఫ్రమ్ కర్నూలు, 2022 నుంచి 2024 వరకు డిప్యూటేషన్ మీద వచ్చింది. తిరుమల పనిచేసింది ఆమె. ఆమె పేరు లేదు. మాజీ చైర్మన్ యొక్క అనుచరులు 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు లేవు. అంటే కొన్ని అయితే ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారిని కొద్ది తప్పించడానికి, అనుకూలం లేని వారిని అంటే మీరు కోర్టుకి ఏమన్నా సబ్మిట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? మీ దగ్గర ఉన్న ఆధారాలు కానీ ఏమన్నా? మేము కోర్టు సబ్మిట్ చేయడానికి మాకంత శక్తి లేదండి. మేము ప్రయత్నాలు అయితే చేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు మిస్ అయినాయి, వీళ్ళు ఆ టైంలో ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు ఇది చేయలేదని, వీళ్ళ పైన ఏ విధంగా అయితే చేయాలని మేము కూడా మా లాయర్ గారితో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని, అంటే ఈ ధర్మం, సనాతన ధర్మం యొక్క విలువలను పాడు చేయాలి, హిందువులు అనే వాళ్ళు లేకుండా చేయాలని అప్పట్లో ఔరంగజేబు, బాబర్లు కావచ్చు, లేదంటే బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు భారతీయుల ముసుగులో, హిందువుల ముసుగులో ఉన్నటువంటి ఈ అన్నమతస్తులు చేస్తున్నటువంటి కుట్రల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా ఈ అన్నమతస్తులు ఈ సనాతన ధర్మం యొక్క స్థలాల్లో లేకుండా ప్రతి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం అవసరం అండి? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తీసుకొని వాళ్ళకైనా పదవులు ఇస్తుందా? ఇవ్వదు కదా. లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి జై కొట్టే వాళ్ళకి పదవులు ఇస్తుందా? ఇవ్వదు కదా. అలాంటప్పుడు సనాతన ధర్మం సంబంధించినటువంటి మా తిరుమల తిరుపతి దేవస్థానమే కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మా ధర్మానికి విలువ ఇవ్వనటువంటి వారిని తీసుకొని వచ్చి పదవుల్లో కట్టుబెట్టి సెక్యులర్లను చెప్పడం చాలా బాధాకరం. మీరు పార్టీల పరిస్థితుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళకి అవకాశం మీరు, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అవకాశం మీరు, కాంగ్రెస్ కు అవకాశం మీరు. అలాంటిది మా సనాతన ధర్మం సంబంధించిన దాంట్లో మాత్రమే సెక్యులర్ అనే భావజాలంతో వచ్చి మా యొక్క ధర్మాన్ని నాశనం చేసే హక్కులు వీళ్ళకి ఎక్కడున్నాయి? రైట్. మన విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేయడం జరిగింది, మా దగ్గర కాదు ఇంకా ముందర నుంచే ఈ పరిస్థితి ఉందని. మీ దగ్గర నుంచే ఇంకా ముందర నుంచిందా? మీరేం చెప్తారు యాక్చువల్గా? ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు 2 కామెంట్ చేశారు. ఒకటి, ఏఆర్ డైరీ ఈ కల్తీ నెయ్యిని చంద్రబాబు గారి గవర్నమెంట్ హయాంలోనే పంపించింది అనేది ఆయన మొదటి వాదన. ఓకే, దీని గురించి మొదట మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, జూన్ లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన వెంటనే తిరుమలలో ఏదో జరుగుతోంది, ఏదో కొంత అరాచకం అయితే ఈ 5 సంవత్సరాలు జరిగింది అనేది కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదండి, 2024 కాదండి, 22, 23 నుంచి అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఈ మాఫియా నడుస్తోంది, కరప్షన్ ఎక్కువైపోయింది. లడ్డుకు సంబంధించి చాలా మంది ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో హల్చల్ చేసి పెట్టారు. ధర్మారెడ్డి గారిని కూడా చాలా మంది అడిగారు, ఆయన అసలు పట్టించుకోవాలా. వైవి సుబ్బాయిని అడిగారు, ఆయన పట్టించుకోవాలా. ఈ అనుమానాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వచ్చి రాగానే ఈ శ్యామలరావు గారిని అక్కడ టీడీఓగా పంపించడము, తర్వాత దీన్ని పూర్తిగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏం జరిగింది, జూలై 2024లో మధుసూదన్ గారు చెప్పినట్టే 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుంచి వచ్చాయి. వచ్చినప్పుడు అవి 6 వాల్యూస్ అంటారండి. మన టెస్టింగ్ ల్యాబ్ ఉంటది, తిరుమల టెస్టింగ్ ల్యాబ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని అక్కడ పరిశీలించారు, టెస్ట్ చేయించారు. వాల్యూస్ సరిగా మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ చేసి ఎనికి పంపించారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆ ఎనికి పంపించిన వాటిని మళ్ళా రిటర్న్ వైష్ణవి డైరీ ద్వారా మళ్ళా కొండ మీదకి వచ్చింది. ఇప్పుడు ఈయన ఆనందం ఏంటంటే, మధుసూదన్ రెడ్డి గారి అదేదో పైశాచిక ఆనందం ఏంటంటే, వైసీపీ గవర్నమెంట్ లోనే కాదు, టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఈ కల్తీ నెయ్యి పైకి వెళ్ళింది, కొండ మీదకి వెళ్ళింది అని చెప్పాలనేది ఆయన తాపత్రయం. నేను ఒకటే సూటిగా చెప్తున్నా, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఆ 4 ట్యాంకర్లను శాంపుల్స్ పంపించడము, టెస్ట్ చేయడము, ఎన్డీటీవీ రిపోర్ట్ రావడం జరిగింది. దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ తో పాటు అనిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నే చంద్రబాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చదివారు. చదివిన తర్వాత ఏం చేశారు, ఇదేదో పెద్ద కుట్ర ఉంది, ఇది భారీ స్థాయిలో కుంభకోణం జరుగుతుంది అక్కడ అని ఏం చేశారు, సిట్ దర్యాప్తు ఆదేశించారు. ఏమండి, రిపోర్ట్ చదివిన వెంటనే సిట్ దర్యాప్తుకి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మా ఆధ్వర్యంలో జరుగుతుంది దర్యాప్తు అన్నారు. ఏమంటే ఇప్పుడు ఎన్టీటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొంత టైం పడదా? మనం దర్యాప్తు చేయాలా? ఇప్పుడు చూడండి, 1.5 years పట్టింది సిట్ దర్యాప్తుకి.
ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చిందో వెంటనే నెయ్యి మార్చడం మొదలు పెట్టారు మనోళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వెంటనే నెయ్యి సంబంధించిన సరఫరాదారుని నందిని కావచ్చు, రకరకాల ఎవరైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేస్తారో వారికి వెళ్ళారండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మసూరి గారు ఏమంటారు, కిందకు వచ్చిన నెయ్యి మళ్ళా పైకెట్టలింది అంటారు. ఇప్పుడు బోలే బాబా డైరీ ఏం చేసింది, వైష్ణవి డైరీ ద్వారా మొత్తం కథ నడిపింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వైష్ణవి డైరీ వాళ్ళకి అప్పగించారు. అప్పగించిన తర్వాత బోలే బాబా వాళ్ళు వెళ్ళి ఆ నెయ్యిని ఇంకా ఇంప్రూవైజ్ చేసి, అంటే దాంట్లో ఇంకా కొన్ని రకరకాల పదార్థాలు కలిపి ఇంప్రూవైజ్ చేసి టెస్ట్లలో పాస్ అయ్యే విధంగా వాటిని తయారు చేసి ఇంప్రూవైజ్ చేసి మళ్ళా పైకి పంపించిన వాస్తవం. నేనంటున్నా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఎవరి ద్వారా ఈ తిరుమలకు నెయ్యి సరఫరా చేశారు? 2020లో వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు నిబంధనలు సడలించిన మాట వాస్తవం కాదా? టెండర్ నిబంధనలు సడలించడం వల్లనే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, ఈ తిరుమలకి నెయ్యి సరఫరా చేసే దాంట్లో భాగంగా రావడం వాస్తవం కాదా? అది మీ పాపం కాదా? లేకపోతే ఏఆర్ డైరీకి ఉన్న తాహత ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వారికి ఉన్న అనుభవం ఏంటి, లేదంటే వైష్ణవి డైరీకి ఉన్న అనుభవం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? టెండర్ నిబంధనలు దారుణంగా సడలించారండి. వీళ్ళేం చెప్తారు, చాలా కాంపిటీషన్ ఎక్కువ రావాలని సడలించామంటారు. నేనేమంటున్నా, పాల సేకరణ 4 లక్షల లీటర్లని పూర్తిగా తీసేశారండి వీళ్ళు. పాల సేకరణ అవసరం లేదు. తర్వాత వెన్న సేకరణ 12 టన్నులు ఉండాల్సింది 4 టన్నులు చేశారు. తర్వాత 250 కోట్ల టర్నోవర్ ఉండాల్సిన కంపెనీకి 150 కోట్లు చేర్చారు. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంవత్సరానికి చేర్చారు. ఏమండి, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ టెండర్ పిలిస్తే, ఏదైనా ఒక కంపెనీ టెండర్ కోట్ చేస్తే ఆ కంపెనీకి మినిమం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతుందండి. 5 సంవత్సరాలు అడుగుతారు, ఒక్కోసారి 3 సంవత్సరాలు అడుగుతారు. సంవత్సరం ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ అని అడిగే ప్రభుత్వాలు ఒక్క వైసీపీ గవర్నమెంట్ లోనే ఉన్నారండి. మరి అక్కడ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఆయన ఎలా ఒప్పుకున్నారు, లేదంటే ఆ రోజున ధర్మారెడ్డి ఎలా ఒప్పుకున్నాడో, వైవి సుబ్బారెడ్డి ఎలా ఒప్పుకున్నాడో, భూమన, చెవిరెడ్డి, రకరకాల వ్యక్తులు దీంట్లో ఇప్పుడు ఇదంతా కుంభకోణం. వీళ్ళంతా ఎలా ఒప్పుకున్నారు అనేది అంతుపట్టే ప్రశ్న. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన మన వాస్తవం అయితే ఏఆర్ డైరీ కొండ మీదికి సరఫరా విషయంలో పాత్రదారులు ఎవరు? మీరు కాదా? వైసీపీ గవర్నమెంట్ లో నిబంధనలు సడలించడం వల్లనే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరాదారులకు వచ్చిన మాట వాస్తవం కాదా? వైష్ణవి డైరీ కూడా అట్లాగే వచ్చిన మాట వాస్తవం కాదా? మరి పాపం మీరు చేసి ఆ దరిద్రాన్ని టీడీడీ మీద వేసి ఈ రోజు చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ ఆడిపోసుకోవడం ఏంటండి? ఓకే, రైట్. ఇక్కడ ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేస్తా అన్నారు. కమిషన్ వేస్తారా, లేకపోతే ఈడీ దర్యాప్తు మొదలైంది? ఆయన చెప్పిన విషయాలు ప్రజల్లోకి పోయే ప్రమాదం, అందుకనే చెప్తున్నా. నేను రెండో మాట ఏంటంటే, ఇప్పుడు ఏఆర్ డైరీ తర్వాత ఎన్డీటీవీ శాంపుల్స్ ఎప్పుడైతే వచ్చాయో వెంటనే మేము దర్యాప్తుకు ఆదేశించాము, ఈరోజు చర్యలు తీసుకుంటున్నామండి. మరి మీరు 2022 ఆగస్టులో సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ మీరు ఆదేశించారు కదా, ఆ రిపోర్ట్ తెప్పియాలని ట్రై చేశారు కదా, టెస్టింగ్ శాంపుల్స్ పంపించారు కదా. మరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు తొక్కి పెట్టారు? ఇక్కడ బలమైన అనుమానం అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. ఎగ్జాక్ట్లీ. ఒక రిపోర్ట్ మీ చేతికి వచ్చి దాంట్లో బీటా సిస్టోస్టెరాల్ అనే ఒక కెమికల్ ఉంది, ఆ కెమికల్ ఉంటే దాని అర్థం అది అనిమల్ ఫ్యాట్స్ తో కలిపి ఉన్నట్టే అని ఆ రోజు సిఎఫ్టిఆర్ఐ వారు చెప్పినా ఎందుకు వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు? ఎందుకు 2-3 సంవత్సరాలు ఆ మాఫియాను అట్లాగే కొనసాగించారు? ఇక్కడే ప్రధానమైన అనుమానం అండి అందరికి కూడా. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు గారికి రిపోర్ట్స్ వచ్చాయి, వెంటనే చర్యలు తీసుకున్నారు. వెంటనే ఏఆర్ డైరీని, వైష్ణవిని ఆపేశారు, వేరే డైరీని లైన్ లైన్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ దగ్గర నెయ్యి సరఫరా చేస్తున్నారు, అడిగి క్లోజ్. కానీ మీరు 2022లో మీకు సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వస్తే ఎందుకు మీరు బోలేబాబాని కావచ్చు, రకరకాల ఇంకా మిగతా డైరీలు కావచ్చు ఎందుకు ఆపలేదు? రెండో మాట, బోలేబాబా అనే డైరీ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వచ్చిందని అంటున్నారు కదండి. నేను అంటున్నా 2018లో బోలేబాబాను షార్ట్ లిస్ట్ చేశారండి. అంటే కొన్ని డైరీలను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ డైరీల నుంచి మేము నెయ్యి సరఫరా తీసుకోవచ్చని ఆయన ఉంటున్నారు. ఆ రోజు వాటికి ఏమన్నా ఆ డైరీకి ఏదైనా నిబంధనలు ఉన్నప్పుడు మరి అవి ఎట్లా మ్యాచ్ అయినాయని అడుగుతున్నారు. సరే, ఆ రోజు తప్పు జరిగింది అనుకుందాం. మరి 2019 ఏప్రిల్లో మొట్టమొదటిసారి టెండర్ పిలిచారండి. బోలేబాబా దాంట్లో పాల్గొనింది. ఎప్పుడు? 2019 ఏప్రిల్లో.
ఆ రోజు ఏంది ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆ రోజు ఎలక్షన్ టైం అండి అది. ఆ రోజు 2019 ఏప్రిల్లో టెండర్ అయినప్పుడు జూన్ లో సరఫరా చేశారండి నెయ్యిని. మరి ఎవరి గవర్నమెంట్ లో సరఫరా అయినట్టు అది అంటే వైసీపీ గవర్నమెంట్ లో కాదా? మరి ఆ నెయ్యి క్వాలిటీ పద్ధతిని చూసుకోవాల్సిన అవసరం మీది కాదా? చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు మీరు బోలేబాబు అని మాట్లాడుతున్నారే, వాళ్ళు ప్రప్రథమంగా టెండర్ లో పాల్గొనింది 2019 ఏప్రిల్లో, సరఫరా చేసింది జూన్ జూలైలో. దాని క్వాలిటీనో నాణ్యత చూడాల్సిన పరిస్థితి అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. లేదు సరిగా గమనించలేదు, లేదంటే పట్టించుకోలేదు అనుకుందాం, లేదు అప్పుడున్న ఏదైతే టెస్ట్ చేశారో ఆ టెస్ట్ వాల్యూస్ పాస్ అయ్యాయి అనుకుందాం. కానీ 2022లో పక్కాగా మీకు రిపోర్ట్ వచ్చింది కదా మీ చేతికి, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ పంపించింది కదా. మరి ఆ రోజు ఎట్లా కానుకున్నారు అంటే దాని అర్థం ఈ మాఫియాని కొనసాగించడానికి మీరు అందరూ చేతులు కలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో సహా గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద శక్తులన్నీ చేతులు కలిపి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను మీరు అగౌరవపరిచిన మాట వాస్తవం కాదా, ఆడుకున్న మాట వాస్తవం కాదా అనేది ఈ రోజు ప్రధానమైన ప్రశ్న అండి. రెండో మాట, విజయశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు ఏకసభ్య కమిషన్ వేస్తున్నారు. సిట్ దర్యాప్తు దాదాపుగా పూర్తయిన సమయంలోనే ఆయన నిన్నగా మొన్న ప్రకటించినటువంటి విషయం ఉంది. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. సో ఏకసభ్య కమిషన్ వస్తుందా, ఆగిపోతుందా? ఏమంటే ఏకసభ్య కమిషన్ ఏంటి? ఇప్పుడు సిట్ దర్యాప్తు అయిన తర్వాత దానికి సంబంధించిన ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందండి. ఒక 11 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. దాంట్లో ఆ ప్రతి పేజీలోనూ ఏం రాసింది దాన్ని అనలైజ్ చేయాలి. తర్వాత ఏమేం చర్యలు సిఫారసు చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము అనిల్ సింఘాల్ గారి మీద, ధర్మారెడ్డి గారి మీద, ఇట్లాగా రకరకాల అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పారు. మరి అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు, లేదంటే కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు పర్చేజ్ కమిటీ ఉందండి. ఆ రోజు ఏమంటే టెండర్ నిబంధనలు సడలించినప్పుడు పర్చేజ్ కమిటీనే ప్రధానమైంది. ఆ పర్చేజ్ కమిటీలో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో మాట్లాడతారండి, గురుసు పారసారథున్నాడు, ప్రశాంత్ రెడ్డి ఉన్నదని. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా పర్చేజ్ కమిటీలో ఆ రోజు సైన్ పెట్టిన వారిలో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైన్ పెట్టారండి. గొలుసు పారసారథి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, సైన్లు పెట్టలేదు. క్రిస్టల్ క్లియర్ గా నేను ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా విన్నవిస్తున్నాం. భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే సైన్లు పెట్టారు పర్చేజ్ కమిటీ. ఆ పర్చేజ్ కమిటీ ద్వారానే నిబంధనలను, టెండర్ నిబంధనలను సడలించారు. అట్లాగే ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్లు కూడా మోసపూరితంగా తయారు చేయించారు. ఇవన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజున్న డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, తర్వాత అక్కడ గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డికి బంధువు అండి. అట్లాగే విజయభాస్కర్ రెడ్డి ఆయన 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 చుట్టూరు ఉన్న వ్యక్తులు ఒకరు. ఇట్లా రకరకాల మంది వ్యక్తులు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వారితో కుమ్మక్కయ్యి ఈ రోజు ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్లు కూడా పూర్తిగా మోసపూరితంగా తప్పుగా ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మీరు ఈడీ కేసు పెట్టింది, మీరు ఇప్పుడే రిపోర్ట్ చూసారు 2 గంటల ముందు. ఈ విజయభాస్కర్ రెడ్డికి 70 లక్షల రూపాయలు అందజేశారండి లంచం. ఎందుకు? ప్లాంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఉన్నాయి, వైష్ణవికి, ఏఆర్ డైరీకి, తర్వాత మిగతా మాల్గంగాకి, ఇవన్నీ కూడా అక్కడ అన్ని ఖచ్చితంగా టెండర్ నిబంధనల ప్రకారం అన్ని వాళ్ళు మ్యాచ్ అవుతున్నారు అని చెప్పడానికే ఆయన 70 లక్షలు ఇచ్చారండి. ఇప్పుడు ఇలా వీళ్ళకి డబ్బులు ఇస్తే మరి భువన కరుణాకర్ రెడ్డికి ఎంత పోయింది, చెవిరెడ్డికి ఎంత పోయింది, లేదంటే వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరండి, కాడూరి చిన్నప్పన్న. ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తే ప్రసార మాధ్యమాలు కూడా ఈ రోజు అందరూ చెప్తున్నారు, కాడూరి చిన్నప్పన్న ఫోన్ నెంబరు ఏదైతే వైవి సుబ్బారెడ్డి నెంబర్తో ఆ నెంబర్ నుంచే బోలే బాబా వారికి సంబంధించిన ప్రమోటర్లకు ఫోన్ చేశారనేది ఇప్పుడు బయట కనిపిస్తున్న న్యూస్ అండి. మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈరోజు ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నది పరిస్థితి కావచ్చు. అదేదో నెంబర్ 95424149 ఏదో నెంబరు, ఆ నెంబర్ నుంచే కాడూరి చిన్నప్పన్న బోలే బాబా ప్రమోటర్లకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ ద్వారానే ఆయన డబ్బులు డిమాండ్ చేశారు. ఇదంతా పూర్తిగా వైవి సుబ్బారెడ్డి తెలిసే జరిగింది. ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ వాడితే అర్థం ఆయన కోసమే చేసింది. సో ఇవన్నీ కూడా చాలా రకాలు. ఇప్పుడు ఈడీ దర్యాప్తుకి ఎంటర్ అయింది అంటే దాని అర్థము వాళ్ళకు ప్రైమా ఫ్యాసీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఎంటర్ అవుతారండి. ఇప్పుడు వైష్ణవి 20 కోట్లు పోవడం కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్, లేకపోతే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాడూరి చిన్నప్పన్న కోట్లలో చేసిన పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉందండి.
ఓకే. నేనేమంటున్నానంటే ఇదంతా కూడా అందరూ కలిసి కానీ చేసే కుట్ర. కిరణ్ కుమార్ గారు ఇప్పుడు కొన్ని విమర్శలు చేయడం జరిగింది. చాలామంది ఎంటర్ కాలేదు, దాంట్లో సిట్ దర్యాప్తులు ఎక్కడ వాళ్ళ పేర్లు వినపడలేదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ధర్మారెడ్డి బంధువుల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడ పనిచేసినటువంటి చాలామంది పేర్లు లేవని అంటున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? వాస్తవంగా కిరణ్ కుమార్ గారికి ఉన్న డౌట్స్ మాకు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆమె రెడ్డి శ్రీదేవి అనే ఒక ఆమె, ఆ లేడీ ఒక ఆమె అక్కడ పనిచేసింది, ఆమె పాత్ర ఉందని నాకు వార్తలు వస్తున్నాయి, కానీ సిట్టు దర్యాప్తులో లేవు. ఇప్పుడు ఏమంటే నేను ఒకటి అడుగుతున్నా, చిన్నప్పన్న గురించి దర్యాప్తు చేసిన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇప్పుడు చిన్నప్పన్న అనే వ్యక్తి చిన్న ఉద్యోగం అండి, ఒక 40,000 జీతం, అంత కూడా రాదనుకుంటా జీతం. ఎందుకంటే ఇప్పుడు ఆయన డబ్బులు రావట్లేదనే కదా విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ దగ్గర 50,000 రూపాయల చెక్ ఇప్పించారు. ఆ రోజు ఇతను పేదవాడు, ఆర్థిక పరిస్థితి బాగలేదని వైవి సుబ్బారెడ్డి గారు విపిఆర్ కు చెప్పి 50,000 రూపాయలు డబ్బులు ఇప్పించారండి. అలాంటి వ్యక్తి కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? వేరే వారి కోసం కాకుండా ఆయన సొంతంగా చేయగలదా? మరి ఈ నెంబర్ ఏంటి, ఈ సెల్ నెంబర్ ఎందుకు వచ్చింది మధ్యలో? ఈ 9542419999 ఎందుకు వచ్చింది? మరి వాటి ద్వారానే ఆయన వారితో డిస్కషన్స్ నెగోషియేషన్ చేశారనే మాట బయట పడుతుంది కదా. ఇవన్నీ కూడా అనుమానాలు నివృత్తి చేయాల్సిన సిట్టిదే. కాకపోతే సిట్ మీద ఎవరికి పెత్తనం లేదండి, పూర్తిగా వాళ్ళు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేస్తున్నారు. కాబట్టి రేపటి రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంపీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వము అంత ఈజీగా, కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంత ఈజీగా వదలదు. దీంట్లో దోషులు శిక్ష పడేలా ఈ తప్పు ఎవరైతే చేశారో ఇది డబ్బు కోసం చేశారా, లేకపోతే నేరపూరితమైన కుట్ర, లేదంటే హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టే కుట్ర, ఇవన్నీ కూడా తెలియాలి కదండి ప్రజలకి. ఇప్పుడు మేమంటున్నాం ఇది కేవలం హిందువుల మీద దాడి, హిందూ మతం మీద దాడి అని మేమంటున్నాం. ఇంకో మాట కూడా అంటున్నామండి, ఏమంటే అన్య మతస్థులు ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రధానమైన మతాన్ని కాకుండా ఎక్కడో జెరూసలంలోనో లేదంటే వాటికన్ సిటీలో ఉండే ఒక మతాన్ని విశ్వసించే వ్యక్తులు ఈ రాష్ట్రాధినేతగా కావచ్చు, లేదంటే దేశాధినేతగా కావచ్చు, వీరు అర్హులేనా? ప్రజలంతా కూడా ఆలోచించాలండి ఈ విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ మెజారిటీకి సంబంధించిన ఒక మత విశ్వాసాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఉన్న మతాన్ని వీళ్ళు నమ్ముతున్నారంటే మరి వీరి భారతదేశంలోని మతాల మీద కావచ్చు, లేదంటే ప్రాంతాల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, వీళ్ళకి ఏమాత్రం అభిమానం ఉంటుందండి? ఈ విషయాన్ని పూర్తిగా ప్రజలంతా కూడా ఒకసారి డిస్కషన్ చేయాలండి, చర్చ జరగాలి ప్రజల్లో. ఇది మెజారిటీ మతానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు హిందువులేమి 50% 40% లేరండి, 80% 75% పైన ఉన్నారు. మరి అంత మంది హిందువులు ఉన్న ఒక మతాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఒక బయట ఉన్న మతాన్ని విశ్వసించే వ్యక్తులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు గానో మినిస్టర్లు గానో ఉంటే ఎవరు బాధపడరండి, కానీ ఒక రాష్ట్రాధినేతగా, ఒక దేశాధినేతగా ఇలాంటి అన్య మతస్థులు ఉండడం వల్ల ఇప్పుడు ఇంకో మాట, ఎంత అన్యాయం జరుగుతుందండి హిందూ మతానికి. రెండో మాట, ఇప్పుడు ప్రజలు వీళ్ళు ఇచ్చే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వకపోయినా బాధపడరండి ఎవరు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రోజు సూపర్ 6 పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంది, లేదంటే అంతకుముందు నవరత్నాల ద్వారా డబ్బు ఇస్తున్నారు. ఏమంటే డబ్బులు మీరు ఇవ్వకపోయినా ఎవరు బాధపడరు, లేదంటే మీరు అభివృద్ధి చేయకపోయినా అంత బాధపడకపోవచ్చు. కానీ వాళ్ళ మత విశ్వాసం మీద, వాళ్ళు రోజు పూజించే దేవుడి మీద, వాళ్ళ నమ్మకం మీద దెబ్బ కొడితే మరి వాళ్ళు ఏం చేయాలండి? ఎవరికి చెప్పాలండి? అలాంటప్పుడు టీటీడీ లాంటి సనాతన ధర్మ పరిరక్షక సమితులు కానీ ఏవైనా సరే, టీటీడీ లాంటి ప్రాంతాలకు సంబంధించి, టీటీడీ లాంటి దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం అవసరం మరి? వస్తున్నాండి కిరణ్ గారు మీ దగ్గరికి వస్తున్నా. ఒక్కసారి విజయశేఖర్ రెడ్డి ఒక్క ముక్క చెప్పండి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. సంవత్సరాల నుంచి డిస్కషన్ జరుగుతోంది. రాజకీయ నాయకుల ప్రమేయము ఆ టీటీడీలో ఉండడం అనేది కరెక్ట్ కాదనే విషయము చాలా సంవత్సరాల నుంచి, నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాల నుంచి చర్చ నడుస్తుంది దేశమంతా, రాష్ట్రం అంతా. దీని మీద ఇంకా చర్చ జరగాలి. అవసరమైతే నేనేమంటున్నానంటే, అంటే ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక హిందువుగా మారుతున్న ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలండి. ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నా అంటే రేపు మళ్ళా కూటమి ప్రభుత్వం రావచ్చు. నేనేమంటున్నానంటే ఈ విషయం మీద పూర్తిగా చర్చ జరపాలి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ మత విశ్వాసానికి సంబంధించిన తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా రాజకీయేతరులకు సంబంధించి పీఠాధిపతులు కావచ్చు, లేదంటే రకరకాల
ఆ మతానికి సంబంధించిన గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఉన్నారండి. అలాంటి వారితో నడపడం అనేది సబబుగా ఉంటుందేమని నా భావన కూడా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం ఏ రోజు టీడీపీ బోర్డు చైర్మన్ వేసినా కూడా వాళ్ళ గుణగణాలు కావచ్చు, వాళ్ళ నడవడిక కావచ్చు, వాళ్ళ పాస్ట్ కి సంబంధించిన చరిత్ర కావచ్చు అన్ని చూసే వేస్తుందండి. మీరు గమనిస్తే అంత దారుణమైన వ్యక్తులు ఎప్పుడు వేయాల టీడీపీ. కానీ మీరు ఇప్పుడు వైసీపీ చేసిన పని ఏందండి? ఇప్పుడు భూమన కరుణాకర్ గారు ఏమన్నారండి? కొండ మీద ఒక నల్ల రాయి ఉంది, ఆ నల్ల రాయిని పాత చెప్పుతో కొడితే ఏమవుతుంది? ఏందండి? అతను మనిషేనా? అతను మానవత్వం ఉన్న వ్యక్తేనా? అతను ఈ రాష్ట్రంలోనూ దేశంలో ఉండడానికి అర్హుడా? ఇలాంటి దారుణమైన రాజకీయ నాయకులను ఆయన ఎవరండి? పక్కాగా జగన్మోహన్ బంధువు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి ఎవరండి? వైవి సుబ్బారెడ్డి ఆగడా తట్టుకోలేక, ఆయన అవినీతిని భరించలేక రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టారండి. మీరు చాలా మంది పొలిటీషియన్స్ అడగండి, ఆయన పక్కన పెట్టిన కారణము ఆయన అవినీతి తట్టుకోలేక, ఆగడా తట్టుకోలేక. మరి అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆయన్ను టీడీపీ బోర్డు చైర్మన్ గా పెట్టడం ఏంటండి? మీరు ఒక రాజ్యసభ ఇవ్వండి, లేకపోతే ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి, లేదా ఇంకో పోస్ట్ ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు అవినీతి పనులు అనేది అందరికీ తెలుసండి. కానీ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మహాప్రస్థానమో లేదా ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల దగ్గరికి పోయి బాధపడి కన్నీళ్లు పెట్టుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఇచ్చే ఛాన్స్ ను మీకు సరిగా వినియోగించుకోకుండా ఇలాంటి దళారీలను, తర్వాత ఈ కుంభకోణాలు చేసే వ్యక్తులను, అసలు దేవుడంటే విశ్వాసమే లేని వ్యక్తులను వీళ్ళందరినీ టీడీ బోర్డు చైర్మన్ గా పెట్టడం ఏంటండి? రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ తప్పే చేశారు. ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డిని టీడీ బోర్డు చైర్మన్ చేయడమే తప్పండి. కాకపోతే అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా అండి వాళ్ళు ఎవరి మాట వినరు. అరాచకవాదులు, హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళు, పక్కాగా అసాంఘిక శక్తులు. ఓకే, కిరణ్ కుమార్ గారు ఏదో చెప్తా అంటారు, మీరు చెప్పండి. రాజకీయ నాయకుల ప్రమేయం అవసరమా? దీన్ని వ్యతిరేకించేటువంటి ఛాన్సెస్ లేవా? విజయశేఖర రెడ్డి గారు చెప్పిన 2 మాటలు చాలా అద్భుతంగా చెప్పారు. ఒకటి, భారతదేశంలో ఈ సనాతన హిందూ దేశంలో ఇతర మతాలంటే మన దేశాన్ని, మన హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి మతాలకు చెందినటువంటి వారికి సీఎం పోస్టులు లాంటివి అవసరమా అన్నారు. 100% ఏకీభవించాలి. దాదే మా బాధ కూడా. ఇంకొకటి, 2 పార్టీలు, ఇప్పుడు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇరు పార్టీలు చేయాల్సింది ఏమరంటే ఫస్ట్ హిందువుల ముసుగులో ఉన్నటువంటి అన్ని మతస్థులు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం మానేయాలండి. ఫస్ట్ మనం ఒక చిన్న అటెండర్ ఉద్యోగం కావాలి అని అంటే మనం ఏం చేస్తామంటే పోలీస్ ఎంక్వైరీ, పోలీస్ దగ్గర నుంచి క్లీన్ చిట్ తెచ్చుకోమని చెప్తాం, అన్ని ఎంక్వైరీలు చేపిస్తాం, ఒక చిన్న అటెండర్ ఉద్యోగం. అలాంటిది ఒక ఎమ్మెల్యే, అంటే కొన్ని మండలాలకు సంబంధించి దాదాపు 2-3-4 లక్షల మంది ప్రజలకు సంబంధించి ఒక ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు అతను ఏ మతానికి చెందినవాడు అనే ఒక చిన్న ఎంక్వైరీ చేయమా? ఇక్కడ ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్టీ కోటాల్లో, ఎస్టీ కోటాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎవరికి ఇస్తున్నారంటే క్రైస్తవులకే ఇస్తున్నారు. క్రైస్తవం తీసుకునే ఫాలో అవుతున్నటువంటి వారికే ఇస్తున్నారు. దాదాపు ఇప్పుడు 90% ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 90% క్రైస్తవులే. మా తిరుపతి జిల్లాను ఎత్తుకోండి, చిత్తూరు జిల్లా ఎత్తుకోండి, థామస్ ఎవరు? క్రైస్తవుడు. మా సత్యవాడు ఎమ్మెల్యే ఎవరు? క్రైస్తవుడు. మా ఎంపీ ఎవరు? క్రైస్తవుడు. చిత్తూరు ఎంపీ ఎవరు? క్రైస్తవం పాటించే వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రతి పార్టీ సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. క్రైస్తవుల్లో తప్పితే ఎస్సీ ఎస్టీల్లో వీళ్ళకి నాయకులు కనపడడం లేదా, మంచి సేవ చేసే వాళ్ళు కనపడడం లేదా. ఇప్పుడు థామస్ గారి పైన హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది. తను క్రిస్టియను, ఎస్సీ కోటాలో ఎట్లా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి కేసు కూడా నడుస్తుంది ఇప్పుడు. ఈ విధంగా ప్రతి చోట గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ గారు 2014-15లో ఆమెకి బోర్డు మెంబర్ గా ఇస్తే అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది హోమ్ మినిస్టర్ గారిది. నా కారులో నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కారులో బైబిల్ ఉంటుంది అని చెప్పిన దాని వల్ల హిందువులంతా పోరాటం వల్ల ఆమెకి బోర్డు మెంబర్ పదవి నుంచి అప్పుడు ఇమ్మీడియట్ గా తీసేశారు. దాంతో పాటు అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు యాదవ్ గారు కడప జిల్లా నుంచి, ఆయన మీద కూడా చాలా ఎలిగేషన్లు వచ్చాయి. ఎందుకంటే ఆయన చైర్మన్ గా ఉంటూ అట్లా క్రైస్తవ సభలకి, ఇట్లా రంజాన్ సభలకి వెళ్ళి పాల్గొనడం. మేము కోరడం ఏంద్రా అంటే ప్రతి నాయకుడు నేను ఇదే కోరుతున్నా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అయ్యా ఎస్టీ కోటాల్లో కేవలం హిందూ ఎస్సీలకు మాత్రమే మీరు సీట్లు ఇవ్వాలి, క్రైస్తవం పాటించే ఎస్సీలకు మీరు ఇవ్వకూడదు. ఒక్క ఎంక్వైరీ మీరు అడిగితే తెలియదా అతను క్రైస్తవుడా కాదా అని? అతను పెళ్లి చేసుకున్న విధానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని ప్రూఫ్లు మీ దగ్గర ఉంటాయి కదా. ఒక సామాన్యులు మేము ఎన్నో ప్రూఫ్లు సేకరించి ఈరోజు హైకోర్టులో కేసు వేస్తున్నాం.
థామస్ గారి మీద, అతని యొక్క ఎమ్మెల్యే సీట్ ని క్యాన్సిల్ చేయమని చెప్పి. ఈ విధంగా సనాతన ధర్మంకి సంబంధించి ప్రతి ఒక్కరు అన్ని మతస్థులు అంటే సెక్యులర్ లేదంటే అన్ని మతస్థులనే తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఇప్పుడు బోర్డు మెంబర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఎంక్వైరీ చేసి కదా ఇవ్వాలి. ఎందుకు సెక్యులర్ గా ఉన్న వారికి ఇస్తున్నారు? ఎందుకు రాజకీయంగా వెనుకబడినటువంటి వారికి రీహాబిలిటేషన్ సెంటర్ లాగా అయిపోయిందండి పొలిటీషియన్స్ కి. ఎవరికైతే పదవి రాలేదు వాళ్ళందరికీ ఇది అయిపోయింది. లేదంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకి. అంటే ఇప్పుడు వరకు 2 ఏళ్ళు అవుతుందండి, 1.5 year అవుతుంది బోర్డు వేసి. ఒక్క బోర్డు మీటింగ్ కన్నా టోటల్ మెంబర్స్ వచ్చి హాజరయ్యారా? కేవలం డబ్బులుండి పలుకుబడి ఉన్న వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాల్సినటువంటి పనేంటి? కేవలము మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అలాగే కింద తిరుపతిలో ఉన్నటువంటి మన భాను ప్రకాష్ రెడ్డి గారు, లేదంటే ఇంకా 2-3 బోర్డు మెంబర్లు, కేవలం 5 మందిని 6 మందినే ఏ బోర్డు మీటింగ్ కన్నా చూస్తున్నాం. అట్లీస్ట్ తిరుమల సంబంధించినటువంటి మీటింగ్ లో పాల్గొనడానికి కూడా సమయం లేనటువంటి వారిని తీసుకొని వచ్చి బోర్డు మెంబర్ గా వేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది చాలా బాధాకరం. మన సోదరుడు చెప్పినట్టు, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు, ఇది ఖచ్చితంగా సనాతన ధర్మానికి ఇది చాలా తీవ్రమైన బాధాకరమైనటువంటి సంఘటన. ఎప్పుడైతే హిందువుల కోటాల హిందువులకే ఇస్తారో అప్పుడు మాకు ఈ రోదన వేదన అనేది ఉండదండి. రైట్ అండి. మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఫోన్ లో. సార్ మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి సార్. సార్, వైసీపీ హయాంలో అవినీతి పరులకే టీటీడీలో చోటు అవకాశం కల్పించారనేటువంటి మాటని చెప్తున్నారు విజయశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా ఆల్మోస్ట్ కిరణ్ కుమార్ గారు అదేవిధంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇతర మతస్థులకి అవకాశం కల్పించడం అది హిందువుల మనోభావాలని తీవ్రంగా వేధిస్తోందని. మీరేమంటారు దాన్ని? సార్, టీటీడీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా టీటీడీకి వాళ్ళు క్రిస్టియన్లు అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు చేశారనేటువంటిది మనం గమనించుకోవచ్చు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అబ్బోండా వేస్తాం, టీటీడీ వ్యవస్థ మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు, వ్యతిరేకం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి మాటలు. ఇప్పుడు నాయకుడు ఎక్కడైనా కావచ్చు, మన మతాన్ని ఇది వీరిద్దరే కాదండి, ఇతర నేషనల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం సాగుతుంది. దానికే చెప్తున్నాను సార్. ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారి మీద కూడా ఒక అభాండం వేయడం జరిగింది. ఏంది 2 కోట్లు 7 కోట్లు కాదు 2 కోట్లు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అనేటువంటిది అభాండం వేయడం. కానీ 2 కోట్లు అనేటువంటిది 1963-73లో వచ్చిన జీవో. అది ఎవరు బయట పెట్టారు? మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి జనార్దన్ నాయుడు అనేటువంటి ఒక ఆయన ఈ ఎలక్షన్ లో తిరుమల ఎలక్షన్ జరగాలనేటువంటి ఒక ప్రాతిపదిక మీద ఆ రోజు ఈ యొక్క జీవోలు 2 కూడా బయటపెట్టడం జరిగింది. కానీ ఆ జీవోల్ని కట్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 747-746 అనేటువంటి జీవోలు తెచ్చి అక్కడ ఎలక్షన్ జరగకూడదు, ఆ తర్వాత ఇది 7 కోట్లు అనేటువంటి పరిధిని కూడా పెంచడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారికి క్రెడిటే. ఆ తర్వాత కానీ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి. ఈ రోజు విజయ్ గారు మధుసూదన్ గారు చెప్పండి, మీరే మాట్లాడదు నెక్స్ట్. సార్, నన్ను చెప్పలేదు సార్, కంటిన్యూ చెప్పండి. ఈ రోజు తిరుమల రద్దీకి కూడా ఒక విధమైనటువంటి ఒక నియంత్రణ తీసుకొచ్చింది కూడా రాజశేఖర్ గారే. ఆ తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేశారో అన్నీ కూడా మనం అందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని గుడులు కట్టాడో టీటీడీకి అనుబంధంగా ఎన్ని గుడులు కట్టాడో విశాఖపట్నంలో కానీ, అమరావతిలో కానీ, ఢిల్లీలో కానీ, అదేవిధంగా హైదరాబాద్ లో ఒక గుడి కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టేటివే. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే పరకామణి బిల్డింగ్ కూడా ఇంతకు ముందు ఎంత అన్యాయ అక్రమాలు జరిగినా కూడా పట్టుకునే పరిస్థితుల్లో పరకామణి బిల్డింగ్ ఉంటే, పరకామణి బిల్డింగ్ కూడా 25 కోట్ల రూపాయలతో సఫిస్టికేటెడ్ ఒక సీసీ కెమెరా సిస్టమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక చిన్న మీరు ఆలోచించాలి సార్, చంద్రబాబు నాయుడు ఎంత అవినీతి అన్యాయం చేసేటువంటిది ఒకటి మనం ఆలోచించుకోవాలి. తిరుమలలో వచ్చేటువంటి ఆదాయాన్ని 10% కింద పైన ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పెట్టకూడదనేటువంటి రూల్ టీటీడీలో ఉంది. ఈ రూల్ కూడా బేఖాతరు చేస్తూ కమిషనర్ కోసం ఎస్ బ్యాంక్ లో 1,300 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వచ్చిన 100 రోజుల్లోనే ఎస్ బ్యాంక్ నుంచి మొత్తం డిపాజిట్లు అంతా కూడా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన కరెక్ట్ గా 4 రోజులకే ఎస్ బ్యాంక్ మూసేయడం జరిగింది. అదేవిధంగా గరుడ వార్తలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి.
జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రివర్స్ సెంటర్ చేసి 49 కోట్ల రూపాయలు 2 వారాల్లో మిగిల్చడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసినటువంటి టీటీడీలో అన్యాయాలు, అక్రమాలు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు పరకామణి మీరే గుర్తు చేశారు. పరకామణి విషయంలో కూడా ఇలాంటి అపవాదులే వచ్చాయి. హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యేంత వరకు పరకామణి ఇష్యూ కూడా బయటకు రాలేదు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, పరకామణిలో ఏదైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ టెస్ట్ చేశాడో అది $9 కోట్లను టెస్ట్ చేశాడో అది మొత్తం కాస్ట్ వచ్చి 72,000 రూపాయలుగా అంచనా ఆ రోజు. అవును, 72,000 రూపాయలు అంచనా పట్టుకున్నటువంటి ఆ యొక్క రవికుమార్ ని మెడల్ నుంచి ఇది లోక్ అదాలత్ కోర్టులోనే లోక్ అదాలత్ జడ్జి ముందు జరిగినటువంటి ఈ పనులు ఇవన్నీ కూడా ఏదో వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనో లేకుంటే కరుణాకర్ గారి అక్కడ కూడా రాజీ పడ్డం అనేది కరెక్ట్ కాదు. ఇటీవల కోర్టు కూడా హైకోర్టు కూడా అదే తప్పట్టింది. అదే సార్, కరెక్ట్ కాదా లేదనేది నేను పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి సార్. ఇప్పుడు సరే దానికోసం అని చెప్పని 72,000కి కాంపెన్సేషన్ అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా మొత్తం టోటల్ గా ఊడ్చి 14 కోట్లు వస్తే 14 కోట్ల రూపాయలు శ్రీవారికి ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చారా కట్టించారా? మారిపోతుంది. నన్ను మాట్లాడాను ఎందుకంటే నేను లైవ్ లో లేదు కాబట్టి ఫోన్ లైన్ లో ఉన్నాను కాబట్టి నాకు అంత పరిస్థితి ఏమైంది సార్ చెప్పేదండి. కిరణ్ గారు ఒక్కసారి చెప్పండి. వారు చెప్పండి ఏమున్నది చెప్పండి. నేను లైవ్ లో లేను కదా. ఓకే చెప్పండి. అదే ఇదే తరహాలో అహోబిలంలో 82,000 రూపాయలు దొంగతనం చేశారు సార్ 4 వ్యక్తులు. పుండిలో నుంచి దొంగతనం చేశారు 4 వ్యక్తులు. అదేవిధంగా సింహాచలంలో 55,000 రూపాయలు దొంగతనం చేశారు సార్ 2 వ్యక్తులు. విధంగా కదిరి దగ్గర ఎర్రదెబ్బగంగం అనేటువంటి ఒక గుడిలో సాక్షాత్తు ఈవోనే నగలు, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అమ్మవారి గుట్టలు అన్నీ కూడా తీసుకుని వెళ్తా ఉంటే లోకల్లో ఉండేటువంటి వాళ్ళు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే ఈ 3 కేసుల్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో, సనాతన ధర్ముడు మన పవన్ కళ్యాణ్ గారి హయాంలో వాళ్ళని ఏం చేశారు? ఇప్పుడు మనం ఆలోచించాలి. వాళ్ళకి కనీసం మినిమం విచారణ కూడా జరగకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు దీని గురించి ఈ 3 సంఘటనలు ఆ ఒక్క సంఘటనని బేజు వేస్తూ ఏ ప్రభుత్వం టీటీడీకి దేవాలయాలకి దేవుళ్ళకి న్యాయం చేసింది మీరు ఒకసారి చెప్పండి. ఈ 4 చర్యలు కూడా మనం ఒక గుర్తు కిందకి తెద్దాం. ఏదైతే తిరుమల జరిగింది పరకామణిలో పట్టుబడినటువంటిది ఇది కానీ, సింహాచలంలో పట్టుకోవడం కానీ, ఆవుగరంలో పట్టుకోవడం కానీ, అదేవిధంగా ఎర్రదెబ్బగా మా కదిరి దగ్గర పట్టుకోవడానికి విషయాలు ఈ 4 విషయాలు కూడా ఒకే అదేవిధంగా సార్ ఇంకొకటి కాశీబుక్ ఆలయంలో కూడా దొంగతనం పోయింది. కాశీబుక్ ఆలయంలో దొంగతనం పోయింది, కోట్ల రూపాయలు దొంగతనం పోయి. కానీ ఈ యొక్క 5 ఇన్సిడెంట్ని మనం బేజు వేసుకుని ఒక గుడికి తెచ్చుకొని ఈ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధిని మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఏ ప్రభుత్వం చిత్తశుద్ధిలో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందా, లేకపోతే సనాతన ధర్ముడు మధుసూదన్ రెడ్డి గారు ఓకే, మీ క్వశ్చన్కి సంబంధించి విజయశేఖర రెడ్డి గారిని అడుగుదాం, చెప్తారు. నేను ఒక్క మాట్లాడితే మీరు చెప్తారా? ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే నెయ్యి కలిపారు, నెయ్యి లేనిటువంటి నెయ్యితోటి లడ్డూలు తయారు చేశారు, ఆ లడ్డూని మీరు ఆ టైంలో తిన్నారా? మీకు ఎలా ఉంది? మేము రెగ్యులర్ గా నేను తిరుమలకి వెళ్తుంటాను సార్. నేనైతే రెగ్యులర్ గా వెళ్తాను. ఐఎమ్ ది పర్ఫెక్ట్ డివోటీ ఆఫ్ హిందూయిజం. హిందూయిజం. నాకు వెంకటేశ్వర స్వామి అన్న, శివుడు అన్న ఇద్దరు నాకు చాలా ఇష్టం. నేను వెళ్తుంటాను, తిరుమలకి వెళ్తుంటాను. నేనైతే మాత్రం అంత దాన్ని ఆ ఒక్కరి కోణంలో చూసినటువంటి ఆ ఆలోచన నాకు రాలా, అందువల్ల నాకు తెలియకపోవచ్చు. రైట్ అండి, లెట్స్ లీవ్ ఇట్. ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గారు, కిరణ్ గారు ఏదో చెప్తారంటే ఒక్క నిమిషం. కిరణ్ గారు చెప్పండి. సార్, మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని సంఘటనలు రాజశేఖర రెడ్డి గారు తిరుమలకు సంబంధించిన 7 కొండలు దాని బౌండరీస్ అనేది పర్టికులర్ గా ఇవి బౌండరీస్ అని చెప్పి వచ్చింది. అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారి పేరులోనే వచ్చింది. 7 కొండలకు బౌండరీ ఏంటి అనేది, అంటే తిరుమల ఎంతవరకు పరిధి అనేది వచ్చిన ఇదైతే 2007 సంథింగ్ ఆ టైంలోనే వచ్చింది. ఇదైతే రెండవది తనైతే వారైతే ఏవైతే అన్నారో పరికామకు సంబంధించి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ జరిగినటువంటి దారుణమే, కాదనట్లేదు. రెండవది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎందుకు శిక్ష వేయలేదంటే అది కూడా బాధే మాకు.
ఎందుకంటే ఈ తిరుపతిలో, ఇదే తిరుపతిలో మా తిరుచానూరులో ఉన్నటువంటి వారాహి అమ్మవారి గుడిని నిర్దాక్షిణంగా బుల్డోజర్ తీసుకొని వచ్చి రాత్రికి రాత్రి గుడిని సమూలంగా నాశనం చేసి విగ్రహాలను తీసుకెళ్లి ఒక కాలంలో పడేశారు, సముద్రకి కాలంలో పడేశారు. దానికి సంబంధించి కనీసం ఒక ఎఫ్ఐఆర్ 4 వస్తే చేశారు తప్పితే ఎవరు ఆ గుడిని సమూలంగా నాశనం చేసి అమ్మవారి యొక్క విగ్రహాలు చేతులు నరికేశారు అని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన పాప అనుకోలే. రెండవది, అది జరిగిన 10 రోజులకంతా మళ్ళీ కలెక్టర్ బంగ్లాకు పక్కనే ఉన్నటువంటి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన నాగాలమ్మ గుడిని నిర్దాక్షిణంగా అదే విధంగా నేలమట్టం చేశారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి గుడిని ఆ కేసులో కూడా పలానా అతను దోషి అని తెలిసినా కానీ కనీసం ఒక అరెస్ట్ చేసి 2 రోజులు కూడా స్టేషన్ లో పెట్టకపోగా ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? ఆ గుడిలకు సంబంధించినటువంటి మేము కోర్టుకి వెళ్ళి కోర్టులో కొట్లాడుతా ఉన్నాం ఇది జరిగింది అని. అంటే ఏమైందంటే హిందువులు అనే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా చెంపలు పగిలిపి పళ్ళు రాలిపోతున్నాయి తప్పితే మాకంటూ ప్రశాంతత లేదండి. ఇదే కావచ్చు రెండు ప్రభుత్వాల్లో. మధుసూదన్ గారు చెప్పండి, అది చెప్తున్నారు సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు సోదరులు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు హిందూయిజం పైన జరిగినటువంటి దాడుల్ని. ఆయన దృష్టికి నేను ఇంకొక విషయం కూడా తీసుకోవాలనుకుంటున్నాను. 7వ శతాబ్దంలో చాళుక్య భీముడు కట్టినటువంటి ద్రాక్షారామం టెంపుల్, చాళుక్య భీముడు 7వ శతాబ్దంలో కట్టాడండి. ఇది మన మాణిక్యమ్మ సమేత భీమేశ్వర ఆలయం. ఈ భీమేశ్వర ఆలయంలో దుండగులు చొరబడి కపిల లింగం అనేటువంటి కపిలేశ్వర లింగాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినటువంటి వ్యక్తి టీడీపీ వ్యక్తి తెలిసి కూడా ఈ రోజు అతని పైన అరెస్టులు కానీ కేసులు కానీ లేవు. ఈ యొక్క ధ్వంసం చేసినటువంటి లింగం ఒక పక్క అయితే సాయంత్రానికేలా ఆ అధికారులు ఆ యొక్క దేవాలయ అధికారులు ఇంకొక లింగాన్ని తయారు చేసి పడేశారు. అదేదో రాయిరే పగిలిపోయింది, ఇంకొక రాయిని రీప్లేస్ చేస్తాం అనేటువంటి ధోరణిలో ఈ యొక్క ఇంకొక శివలింగాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఆగమ శాస్త్రాల ప్రకారం, సాంప్రదాయాల ప్రకారం ఈ యొక్క దేవాలయాల యొక్క ప్రతిష్ఠ చేయాల్సిన విధి విధానాల ప్రకారం అది సంపర్కలు చేయకుండా సాక్షాత్తు ఏదో ఒక రాయి ఇరిగిపోయింది ఇంకొక రాయి ప్రచారం అనే ధోరణిలో అధికారులు చేయడమైనటువంటిది దౌర్జన్యం, దాష్టీకం. ఇది హిందూ మతం పైన జరిగేటువంటి దాడి. మధుసూదన్ గారు ఒక మాట అడుగుతాను. మీ ఆరోపణలకి మీ కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా మీరు చేసిన ఆరోపణలకి మన విజయ్ గారు సమాధానం చెప్పే ముందర మిమ్మల్ని ఒకటి అడుగుతాను. మీ ప్రభుత్వం ఉన్న టైంలో చాలా దారుణాలు జరిగాయి. మొత్తం ఏదంటారు, రథం తగలబడింది, అదేవిధంగా రాముడి చేతులు తల నరకడం జరిగింది. వాటికి సంబంధించి ఎన్ని అరెస్టులు జరిగినాయి? చెప్పండి. రామతీర్థంలో రాముడి తల నరికాడు. అవును, రాముడు తల నరికిన వ్యక్తికి ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 లక్షల రూపాయలు సీఎం ఫండ్ లో నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏదైతే రాముడు తలకు నరికినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అతను ఏ పార్టీకి సంబంధించిన అతను లబ్ధి చేకూర్చడం వల్ల ఆంతర్యం ఏంటో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇదే విధంగానే ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? జరిగింది. ఆధారాలు ఉన్నాయా మధుసూదన్ గారు? ఓకే, విజయ్ గారు చెప్పండి ఒకసారి. విజయ్ గారు, మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మీరు చెప్పండి క్లియర్ గా. విజయశేఖర్ గారు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎవరో జనార్దన్ నాయుడు ఎవడో చెప్పాడు ఎలక్షన్ జరపాలనుకున్నాడు. ఇవన్నీ అబద్ధాలండి. 2006లో మధుసూదన్ గారు చెప్పనండి. న్యూట్రల్ గా వచ్చి ఒక హిందూ మీద వైఎస్ రాజశేఖర మధుసూదన్ గారు చెప్పండి. చెప్పండి విజయ్ గారు, మీరు చెప్పండి. 2006లో ఏం జరిగింది చెప్పండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించి
27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఆ మొత్తం తిరుమలను టిటిడి తిరుమల దేవస్థానము కిందకి జ్యురిస్డిక్షన్ లేకి తేవాలని 336 జీవో నెంబర్ ఇచ్చారండి. ఓకే, మీరు కావాలంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ లో కావచ్చు, లేదంటే రకరకాల మాధ్యమాల్లో. అయితే ఆ రోజు 27 కిలోమీటర్లకు సంబంధించిందంటే 2 కొండలు వస్తాయండి దాంట్లోకి. కానీ దేవుడికి మొత్తం 7 కొండలు దేవుడియే కాబట్టి ఈ 2 కొండలను మాత్రమే మీరు టీడీలోకి తెచ్చి మిగతా 5 కొండల్ని బయటకు పెడితే రేపు ప్రొద్దున వేరే అన్య మతస్థులు అక్కడికి వచ్చి ఇది గవర్నమెంట్ కి సంబంధించిన కాబట్టి మేము చర్చలు కడతాం. ఇప్పుడు అప్పుడున్న డౌట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఆ జీవోని ఇచ్చారు? 27.5 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న తిరుమల మాత్రమే టీడీకి సంబంధించిందని ఎందుకు ఇచ్చారు అంటే, అప్పుడున్న మాటల ప్రకారం ఏంటంటే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వారు మేము ఒక పెద్ద చర్చి కడతాము, మీరు మాకు స్థలం ఇవ్వండి అని రాజశేఖర రెడ్డి గారు అడిగినట్టు, అందువల్లనే ఆయన ఈ 2 కొండలకు మాత్రమే కుదించి టీటీడీలోకి పెట్టినట్టు అనేది మనకు కొంతమంది చెప్తున్నారండి. దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది నాకు కరెక్ట్ గా తెలియదు. కానీ రెండోది మీరు ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రెడ్డి గారు ఎవరు ఇచ్చారు? జీవో ఎవరు ఇచ్చారంటారు మీరు? జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ గారు. అది ఎప్పుడులో 1962 జీవో అది. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి జీవో అది. చంద్రబాబు నాయుడు నీచుడు ఈ విషయంలో. రైట్, కిరణ్ కుమార్ గారు జీవో ఎవరు ఇచ్చారంటారు? ఇలాంటి చిల్లర తీసుకొచ్చి ఏదంటే మాట్లాడించి మధ్య మధ్యలో ఆపడం ఏందండి ఇది? 746 జీవోల గురించి చదవమని చెప్పండి. చంద్రబాబు నాయుడు మాత్రం రైట్ అండి, ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు, జీఓఎంఎస్ నెంబర్ 336 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 29/10/2005 is commonly cited జీవో రిలేటెడ్ టు రివిజన్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ సంబంధించినటువంటిది ఒకటి జీవో ఉంది. ప్లస్ ఉండండి నెంబర్ స్పెసిఫికల్లీ ఇంపోజింగ్ లిమిటేషన్స్ ఆన్ తిరుమల టిటిడి దేవస్థానం దర్శనం అకామిడేషన్కి సంబంధించినటువంటి జీవో కూడా ఒకటి ఉంది. సో ప్రస్తుతానికి మనకి డైవర్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్టు ఫైనల్గా టీడీపీ మన విజయ్ గారు ఒక్కసారి ఫైనల్గా చెప్పండి మనకి సంబంధించి. మాట్లాడను సార్ నేను సింపుల్ గా ఒకటి చెప్తా. మీరు ఈ డిబేట్ అయిన తర్వాత కూడా కావాలి చూడండి, 336 జీవో సంబంధించింది కాదు. ఓకే మీరు చెప్పండి విజయ్ గారు. మధుసూదన్ గారు మాట్లాడండి, ఆయన మీ ఎలిగేషన్స్ కి ఆన్సర్ ఇస్తున్నారు. కాలంలో ఉడిపికి సంబంధించిన ఏదైతే మఠం ఉందో ఆ మఠానికి సంబంధించిన అక్కడ స్వామీజీ ఆధ్వర్యంలో చాలా మంది స్వామీజీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత అప్పుడు ఏమండి దేవాదాయ శాఖ మంత్రిగా దివాకర్ రెడ్డి ఉన్నారండి. దివాకర్ రెడ్డి గారు వాళ్ళందరినీ హైదరాబాద్ పిలిపించి ఇక్కడ చర్చలు జరిపి ఈ మాదిరిగా 2 కొండలు మాత్రమే మనం టీడీలో ఉంచడం వల్ల మిగతా 5 కొండలు టీడీకి కంట్రోల్లో బయట ఉండడం వల్ల అన్య మతస్థులు అక్కడికి వచ్చి రకరకాల చేసే అవకాశం ఉంది కాబట్టి 7 కొండలు పూర్తిగా టీడీడీ ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఈ స్వామీజీల ఆధ్వర్యంలో ఒక కమిటీ ప్రజలు పెడితే దాని తర్వాత మాత్రమే మళ్ళా 7 కొండలు ఉన్నట్టు జీవో ఇచ్చిన మాట వాస్తవం. మీరు ఇంటర్నెట్ లో కావచ్చు, లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏమంటే దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. వేడా విజయశేఖర్ రెడ్డి డిబేట్ కి రాడు, ఇది కరెక్ట్ కాకపోతే చెప్పండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ప్రింట్ చూపిద్దరు. నో వరీస్ విజయశేఖర్ గారు. ఫైనల్ మాట చెప్పండి. టైం లిమిట్ అయిపోయింది కాబట్టి విజయశేఖర్ గారు చెప్పండి. మధుసూదన్ గారు ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడండి. విజయ్ గారు చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే, ఈ 2 కరెక్టే. మీరిద్దరు చెప్పింది కరెక్టే అండి, మీరిద్దరు చెప్పింది కరెక్టే.
మనీ వ్యవహారంలో 72,000 దొంగతనం జరిగినప్పుడు ఏమంటే ఎక్కడైనా ఒక ఉద్యోగి 5,000 లంచం తీసుకుంటేనే అతన్ని సస్పెండ్ చేస్తారు, జైలుకు పంపిస్తారు, లేదంటే అతని ఆస్తులు అటాచ్ చేసుకుంటారు, రకరకాల శిక్షలు వేస్తారు. మీరు ఏ శిక్ష వేయకుండానే లోక్ అదాలత్లో మీరు రాజీ చేశారంటే దీని వెనకాల ఎన్ని కోట్ల కుట్ర ఉంది? 72,000 చిన్న అమౌంటా? ఏమంటే ఇది మత విశ్వాసానికి సంబంధించిన విషయం కాదా? ఈ రోజు మీరు లోక్ అదాలత్లో మీరు రాజీ చేస్తే రేపొద్దున ఇంకొక ఉద్యోగం కూడా దాంట్లో దొంగతనం చేయడానికి నమ్మకం ఏంటి? ఏమంటే శిక్ష ఎందుకు వేస్తారండి? ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే జైలు పంపించడం కానీ శిక్ష కానీ ఎందుకు వేస్తారు? భయం ఉండాలి. విజయశేఖర్ గారు ఫైనల్ గా మాట చెప్పండి. ఈడీ దర్యాప్తు మీద మీ ఫైనల్ కామెంట్ ఒకసారి చెప్పండి. అలాగే కిరణ్ కుమార్ గారు దొంగతనం మీద సింహాచలం పైన బహుమతి పైన అడగండి సార్. రైట్ అండి. మన మధుసూదన్ గారు నెక్స్ట్ డిబేట్ లో మనం దాని మీద కూర్చుందాం ఖచ్చితంగా. మధుసూదన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో రండి. అదేవిధంగా విజయశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ గారు వస్తారు. మీ కామెంట్స్ అన్నిటికీ సంబంధించి దాన్ని ఖచ్చితంగా మనం విజయశేఖర్ గారిని అడుగుదాం. కాబట్టి అది సపరేట్ డిబేట్. మనం ఈడీ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కనుక ఈడీకి సంబంధించి ఫైనల్గా విజయశేఖర్ గారు ఈడీ దర్యాప్తు మీద మీ యొక్క ఫైనల్ కంక్లూజన్ చెప్పండి. దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఈ రోజు కల్తీలే వ్యవహారంలో భారీగా డబ్బులు ముట్ట చెప్పబడినాయి. చాలా మంది డైరీ యజమానులు కావచ్చు, అట్లాగే అక్కడ పనిచేసిన ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన, అట్లాగే చెవిరెడ్డి, వీళ్ళు దుష్టత్రయం అండి. వెళ్తే వీళ్ళకి డబ్బులు ముట్టాయనేది ఒక వాదన ఉంది. మరి దీన్ని పూర్తిగా బయటికి తేవాలి. రెండో మాట, ఇంకో మాట చెప్తున్నా. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన టీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు 1,500 కోట్ల రూపాయల వర్క్స్ ని ఆయన అనుయాయులకు ఏమండి నేను చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ ప్రజలు చెప్తున్నానండి మీ ద్వారా, ఆన్ రికార్డ్ కాంట్రాక్టర్లను బెదిరించాడు, ఎవరిని టెండర్ లేనికన్నా ఆపాడు, తనకు సంబంధించిన వాళ్ళని టెండర్ చేసుకునేట్టుగా అవకాశం కల్పించి 1,500 కోట్ల రూపాయల వర్క్ ను టెండర్లు పిలిచి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర 7% డబ్బు తీసుకొని ఆ డబ్బును రాజకీయంగా భూమన కరుణాకర్ రెడ్డి వాడాడు. దీని మీద కూడా ఈడీ దర్యాప్తు జరగాల. అట్లాగే పరకామణిలో 72,000 అంటున్నారు వీళ్ళు. 72,000 కాదు, దీని వెనక కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. అది కూడా ఈడీ దర్యాప్తు జరగాల. రెండో మాట, ఈడీ దర్యాప్తు జరిగితే ఎవరెవరి బతుకేంటో భవిష్యత్తు ఏంటో అందరికీ బయటపడుతుంది. అప్పుడు ఇట్లాంటి మధుసూదన్ లాంటి వ్యక్తులు ఎక్కడ మొహం పెట్టుకుంటారో ఆ రోజు కాలమే నిర్ణయిస్తున్నాడు. ఈ సందర్భంగా అందరికీ మనం రైట్ అండి. కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. మేడా విజయ్ గారు, విజయశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. ఇది కల్తీ కథ ఢిల్లీ దాకా చేరింది. ప్రస్తుతం రాజకీయంగా ఇక్కడ ఒక ట్రెమర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ వాచింగ్ YK TV. This is your Kalyan Krishna signing off.